Speaker Mike Johnson will speak to Rahul Ji tonight, the second most powerful US leader after Trump. He is my dear friend. It's extremely urgent. And what is the time? The time is 9:32 p.m. Thank you. And still now, there is no call. How can I be quiet? When America is ready to use India as a platform for peace because of Dr. K.A. Paul. Rahul ji, either you change this guy called Vidyarthi or pick up the phone and call me through your Mallu Ravi ji. You have my number with Vidyarthi, Mallu Ravi ji, Salman Khurshid ji, Digvaya Singh ji, Sushil Kumar Sindhe ji, all have my cell numbers. Because Revanth Reddy is never going to tell you what you want to hear. ఈరోజు చాలా 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 విచారకరమైన దినం. ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో 850 కోట్ల మందికి నష్టం జరుగుతుంది. 1 కోట్ల మంది ప్రయాణాలు ఆగిపోయాయి. 2 వేలు 10,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. 3 చమురు ఆయిల్ ధరలు డబల్ పెరిగిపోతున్నాయి. 4 ప్రపంచంలో భయం పట్టుకొని భయంతో ప్రజలు రాత్రి నిద్ర లేకుండా ఇన్ని దేశాల్లో, ఒక దేశమా 2 దేశాలా? చైనా నా మీద ఉన్న గౌరవంతో, రష్యన్ ప్రెసిడెంట్కి నా మీద ఉన్న గౌరవంతో, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు యుద్ధాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళు కూడా యుద్ధం స్టార్ట్ చేయబోతున్నారు. కనుక మన భారతదేశ ప్రధాని గారికి చేతులు జోడించి అడుగుతున్నది, నా మిత్రుడైన నెతన్యాహు ఒక వారుమాంగర్ వాడికి మీరు మద్దతు ఇవ్వడం ఏంటి? బ్రేకింగ్ న్యూస్ రావడం ఏంటి? ఐఎమ్ థ్యాంకింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫర్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అంటున్నాడు. అంటే మోదీ గారు 3 రోజుల కిందట ఇజ్రాయెల్ వెళ్ళింది యుద్ధానికి మద్దతు ఇవ్వడానికా? మోదీ గారు వెళ్ళారు. దమ్మున్న మీడియా యూట్యూబర్స్ దీన్ని మీరు ప్రశ్నలుగా వైరల్ చేయండి. నా ప్రధానమంత్రి, హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్ మోదీజీ. హౌ కెన్ హీ బీ యూజ్డ్? వాడెవడో నెతన్యాహు గాడు. దేవుడు వాడిని శపించాలని అందరూ ప్రార్థించండి. ఇరాన్ లీడర్కి చెప్పాను కమేని అనేక సార్లు, అడగండి కిరణ్ రిజిజు లాంటి వారిని. నాతో తిరిగిన పీస్ మేకర్స్ కాంగ్రెస్ లీడర్స్ని అడగండి, బీజేపీ లీడర్స్ని అడగండి, హెచ్టి సాంగ్లియానా గారి ఎక్స్ఎంపీ కాంగ్రెస్ లీడర్ని ఆయన అడగండి, వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఎక్స్ఎంపీ. వీళ్ళందరూ కళ్ళతో చూశారు. ఇప్పుడు జనవరి 15లో నా తెలుగు మీడియా నా స్పీచ్ని చూపించారు. ఏది నార్త్ మీడియా? అరే కహా హై నార్త్ మీడియా? ये पीटीआई कहाँ है? ये एएनआई कहाँ है? तुम लोग क्या काम कर रहे हैं? जब मैं अमेरिका में स्पीच दिया जनवरी 15 तारीख को, 145 सेनेटर कांग्रेसमैन उठ के क्लैप देके डॉक्टर पॉल को वेलकम किया था. तुम लोग कहाँ था? मैं क्या स्पीच दिया, प्रेयर किया? ये युद्ध को रुको, इंडिया से मदद लो.
हम शांति के लिए काम कर रहा हूं। रिपब्लिकन डेमोक्रेट उठ के स्टैंडिंग ओवेशन दे के मेरे को रिसीव किया था। अरे एक स्टूपिड है जोशी बोल के पीटीआई का, उनका दिमाग काम नहीं कर रहा है। वो बोल रहा है पीटीआई को मना कर रहा है। अरे भगवान तेरे को क्षमा करेगा नहीं। देखो इधर पीटीआई नहीं टेक्स्ट किया, पाल डॉक्टर पॉल का प्रेस मीट कवर मत करो। तुम किसका एजेंट है? तुम इजराइल का एजेंट है कि ईरान का एजेंट है कि? प्रेस ट्रस्ट ऑफ इंडिया का काम क्या है? अरे रिपोर्ट करो, देश को बचाओ। सब मीडिया को मैं क्या बोल रहे? అందుకే నేను యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నానంటే వీళ్ళందరికీ యుద్ధాలు కావాలి కనుక ఎవడ అజెండాతో ఆయన ఉన్నాడు. మోదీ గారు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారు అంటే ఇజ్రాయెల్కి మద్దతుకి వెళ్ళారా అంటాడు. అదే నెతన్యాహు ఓపెన్గానా మోదీ గారు చాలా వందనాలు, మీరు మాకు మద్దతు ఇస్తున్నారు. దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మోదీ గారు మద్దతు ఇస్తున్నారా? మోదీ గారి నోరిప్పి మాట్లాడాలి, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలి. నాకు తెలిసిన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం లేదు. వాడు వాడుకుంటున్నాడు, ఆ మెంటల్ గాడు, ఆ నెతన్యాహు గాడు వాడుకుంటున్నాడు మన మోదీ గారిని. ఆయన బీజేపీ పార్టీ అవ్వచ్చు, నేను ప్రజాశాంతి పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. నా ప్రధానమంత్రిని వాడు ఒక పావులాగా వాడుకుంటున్నాడు. ఈ విషయం ప్రధానమంత్రి గారికి చేరినంత వరకు మీడియా వాళ్ళు, హిందీ మీడియా వాళ్ళు, నార్త్ ఇండియన్ మీడియా వాళ్ళు, మన తెలుగు మీడియా మిత్రులు ఎప్పుడూ దేశం కొరకు రాష్ట్రం కొరకు మనతో ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. అన్ని ఛానల్స్ శాంతి కొరకు. ఒక ఆయన మొన్న హెడ్సప్ అని ఒక మంచి స్టోరీ పెట్టాడు, ఆయన మన తెలుగు ఛానల్ ఆయనే. కానీ యుద్ధం అయిపోతుంటే, ప్రపంచం కూలిపోతుంటే, మన దేశం ఒక గొప్ప, ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో ఇంకోటి ఉందా? అందుకే కదా నేను అమెరికన్ సిటిజన్షిప్ను వదులుకొని నా భార్య, నా పిల్లలు, నా నలుగురు మనవలు అమెరికన్ సిటిజన్షిప్ అయినా నేను తీసుకోకుండా నా దేశం కొరకు పాటుపడదాం. అవసరమైతే నాకు ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలే, కానీ పార్లమెంట్కైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు? మన దేశాన్ని నెంబర్ 1 చేయడానికి, మన దేశాన్ని శాంతి దేశంగా రుజువు చేయడానికి, యుద్ధాలు ఆపడానికి. రండి కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తెల్లవారు చూసారా, రాహుల్ గాంధీ గారికి సీక్రెట్గా చెప్పవలసింది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు? 3 రోజుల నుండి పెద్ద ఆయన అమెరికాలో ట్రంప్ మోదీ గారు ఎలాగ మాట్లాడుకుంటారు, నేను వాళ్ళు పరిచయం చేస్తున్నా. అపోజిషన్ లీడర్ను కూడా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, వీరిని కలుపుదామని నేను ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాల్ చేస్తే నేను ఇవాళ ఈవినింగ్ పెద్దవాళ్ళతో, అమెరికాలో ఉన్న 3 పెద్దవాళ్ళతో 2తో మాట్లాడిస్తా. ఎందుకు? దేశ శాంతి కొరకు అపోజిషన్ కూడా కలిసి రావాలి. రావట్లేదే, పట్టించుకోవట్లేదే. ఏదో మీడియా బయటలు ఇస్తే సరిపోద్దా? యుద్ధం ఎక్కడ జరిగినా మన భారతదేశం ప్రపంచానికి ఒక మాదిరికరమైన దేశం. మనకు చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ లాంటి వారి ద్వారా, అంబేద్కర్ లాంటి ద్వారా, స్వామి వివేకానంద లాంటి వారి ద్వారా మన దేశానికి ఒక మంచి చరిత్ర ఉంది. ఏంటో చరిత్ర? ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, ప్రపంచ అభివృద్ధిని కోరుకునే దేశం, ప్రపంచ దేశాల్ని
మంచి మార్గంలో నడిపించే దేశం. ఆ ఇమేజ్ నేను తీసుకొచ్చాను 44 సంవత్సరాలుగా. ఆ ఇమేజ్ని ఇప్పుడు సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు నా దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. ట్రంప్ మీకు ఫ్రెండ్ అంటారు కదా సార్, ట్రంప్తో మాట్లాడి కాస్త ఈ పరిస్థితులు ఏమన్నా సెట్ చేయొచ్చు కదా? నేను ఫిబ్రవరి 5ని ట్రంప్ గారినే కాదు వాళ్ళున్న లీడర్స్ అందరినీ మీకు చూపించాను అనుకుంటా. 50-60 మంది లీడర్స్ని నేను పర్సనల్గా డీసీలో కలిసి ఫిబ్రవరి 22 ప్రపంచ శాంతి సభ రోజునే ప్రపంచానికి శాంతి పిలుద్దామంటే 14 మంది స్పీకర్లు సిద్ధమయ్యారు. మరి ఎవరు కాల్ చేశారో ఆ స్టాలిన్కి పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. ఏ రాజకీయ నాయకుడు కాల్ చేశాడో వాడే పిచ్చి తొగ్గులాగా ప్రపంచ శాంతి మీటింగ్ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తారా? ఆ స్టాలిన్ గారు క్యాన్సిల్ చేశాడు. ఆ దరిద్రుడు శాంతి కోరుకునేవాడు ప్రపంచ శాంతి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా 35 రోజులు డిలే చేస్తారా? ఒక్కరోజు ముందు ఇచ్చారు. ఒక్కరోజులో ప్రపంచాన్ని ఎలా తీసుకొస్తాను చెన్నైకి? ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఎలాగొస్తారు? వరల్డ్ మీడియా ఎలాగొస్తుంది? మీరే చెప్పండి. ఢిల్లీ నుంచే మీ ముగ్గురిని నేను ఆహ్వానిస్తే మీరే రాలేకపోయారు. శనివారం ఆహ్వానించాను, ఆదివారం రాలేకపోయారు. వాషింగ్టన్ డీసీ నుంచి, రోమ్ నుంచి ఎలాగొస్తారు? కనీసం 1 మంత్ ముందేనా ప్లానింగ్ ఉంటుంది కదా. నాకు 1 వీక్ ముందేనే ఇచ్చారా? హైకోర్టుకి వెళ్తాను శుక్రవారం 5:30కి. రేవంత్ రెడ్డి నా శాంతి మీటింగ్ను అడ్డుకున్నాడు కదా ఫిబ్రవరి 20, మే 24 గత సంవత్సరం. అసలు రేవంత్ రెడ్డి కాల్ చేసి స్టాలిన్ని మేము ఇవ్వలేదు పర్మిషను, మీరు కూడా ఇవ్వద్దని అన్నాడని వింటున్నాను. ఏం జరుగుతుంది? రాహుల్ జీ ఈజ్ a సీనియర్ లీడర్, ఈజ్ a seasoned MP, ఈజ్ the leader of opposition. He should seriously consider what I am offering. Are you not seeing my address in the US, Kansas on January 15? Are you not seeing my address on February 5th in Washington DC? Are you not seeing the video clippings of the second most powerful man of America? All you are seeing this. ఏ ముఖ్యమంత్రినైనా ఎవడైనా కలుస్తాడా అమెరికాలో ఎంత పెద్దవాళ్ళు? టర్కీలో యుఎస్ రెడీగా ఉన్నారు, ఇజ్రాయెల్ రెడీగా ఉన్నారు, ఇరాన్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఇమీడియట్గా మీటింగ్ పెట్టి పీస్ టాక్స్ స్టార్ట్ చేసి దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే ప్రపంచ యుద్ధాలు ఇంకా ఘోరమైపోద్ది. ప్రపంచంలో ఉన్న ప్రతి సిటిజన్కి నష్టం కలుగుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అనుకోండి, 100 రూపాయలు చమురు 200 రూపాయలు అయిపోద్ది. అందరికీ నష్టమే కదా. ప్రయాణాలు ఇప్పుడు టూరిజం అంతా పడిపోతుంది. ఇప్పుడు దుబాయ్ టూరిజం పడిపోయింది, అలాగే ఇండియా టూరిజం పడిపోతుంది, అలాగే అమెరికా టూరిజం పడిపోతుంది, ఇరాన్ టూరిజం పడిపోతుంది, ఇజ్రాయెల్ టూరిజం పడిపోతుంది. అందరికీ నష్టమే కదా. దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? ఎవడ ఈగో వాడికి. నేనెందుకు కేఏ పాల్కి మద్దతు ఇవ్వాలని కొంతమంది, నేనెందుకు ఈయన్ని కాల్ చేయాలని కొంతమంది. సో ఇంకొక 24 గంటలు లేదా 72 గంటల్లో ఈ సమిట్ ముందు న్యూఢిల్లీలో పెడితే ప్రపంచానికి ఒక మెసేజ్, 18 పొలిటికల్ పార్టీస్ లేదా 25 పొలిటికల్ పార్టీస్. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ రికమెండింగ్. Because I am not in power. I am not the chief minister. I am not the member of parliament. I am not the prime minister. I am not the foreign minister. నేనేం చేయగలను?
ప్రజలేమో దొంగల్ని దోచుకునే వాళ్ళని మోసగాళ్ళకి ఓట్లేస్తారు. మంచికి స్థానం లేకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మీ. Because सुनिए I'm in direct touch with the power makers of America, Israel, but Iran is not interested to have peace talks. President Trump and the leadership of US has agreed to sit for talks, but Iran is saying we have been damaged enough. This war is violation of the international norms and UN Charter. Therefore, we are not going to listen to anybody, even though I am trying. As of this morning 3 o'clock, still there is no success. Heartbreaking. You have seen me stopping the Quran burning in 27 hours. 2010, September 10, in Florida, which was the biggest war between Muslims and Christians in 200 countries. You have seen me stopping in 30 days Liberia war, which was a big regional war between, and the peace came. And you have seen in 11 days stopping India-Pakistan war in 2002. And you have seen Sudan war took 78 days between North Sudan and in 2011 and South Sudan. But this war is everybody is unwilling to sit, because I offered to sit in Turkey, which is a neutral place, and President is very dear friend and respected Erdogan. President Erdogan would ready to host. Whereas Qatar, UAE, Saudis, Iran attacked the US embassies in all the 6 GCC countries. So Kuwait is refusing, Qatar is refusing, and nobody wants Saudi and UAE to host this. Therefore, I have chosen Turkey, the same place that brought Nimisha Priya life, in the same location where we met all leaders in last July and August, and Nimisha Priya, Kerala nurse, is still alive. I want all of you to pray. And why? It is affecting your pocketbook. It is affecting every country. The fuel rates, travel to crores of passengers halted. Thousands of flights have been cancelled. Children and women and men are stranded in airports and hotels such as in Dubai and Doha. The whole world is standstill, and I am asking the Prime Minister Modi ji and the leader of opposition Rahul ji and all the major 25 political parties immediately convene a united front meeting. Why? Prime Minister Netanyahu is saying, thanking Prime Minister Modi for supporting Israel. What does that mean? What does that mean? Modi ji is supporting Israel war against Iran just because Modi ji was in Israel 3 days ago before the war? I don't think so. India has been a non-aligned nation for 8 decades, 80 years almost. We stood with Israel, we stood with Iran, we stood with Palestine.
I have been doing this for 44 years. I have never seen more complicated situation for our country, India, than in the last 44 years. Prime Minister Modi ji, please open up your mouth and say, we support peace, because you are talking to Jordan King doesn't help. Modi ji, you are talking to Netanyahu doesn't help. You come out and stand for India and let Indian stand be clear. And what is it? India is a non-aligned country, number one. India only leads peace, supports peace, number two. India is against US, Iran, Israel war, number three. India is not for sale, number four. India is going to do what our policy is, number five. Point by point, Modi ji, I am requesting you with a folded hands. Let us meet and hold this summit in the next 72 hours. Otherwise, India is losing its image. And I am requesting all the media, make sure that you stand not one side, but India side and peace side. I am requesting Rahul ji, please pick up the phone and call Modi ji right now. The Honorable Speaker, Mr. Johnson, was ready to speak to you yesterday, and your assistant Vidyarthi refused to take a phone call. I'm not supposed to say this, because is Vidyarthi working for Rahul ji or working as an agent? Please give me that phone, stop that video and show me. Let me show him. I'm not supposed to expose this, but because for the sake of the country, I am exposing. I know Vidyarthi is going to block me today. I don't care. This is Vidyarthi, Rahul ji's PA for decades. And I want one media person, somebody, to read what I sent and what time I sent. Somebody need to immediately. No, I want third party. Manoj, Mansi, please come. Read this. Yes, Manoj, please come. Read this. And time, you read the time. No, this one. US Speaker Mike Johnson. US Speaker Mike Johnson will speak to Rahul ji tonight, the second most powerful US leader after Trump. He is my dear friend. It's extremely urgent. And what is the time? The time is 9:32 p.m. Thank you. And still now, there is no call. How can I be quiet when America is ready to use India as a platform for peace because of Dr. K.A. Paul? Rahul ji, either you change this guy called Vidyarthi, or pick up the phone and call me. Through your Mallu Ravi ji, you have my number with Vidyarthi, Mallu Ravi ji, Salman Khurshid ji, Digvaya Singh ji, Sushil Kumar Sindhe ji, all have my cell numbers. Because Revanth Reddy is never going to tell you what you want to hear. ఈరోజు చాలా 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 విచారకరమైన దినం. ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో 850 కోట్ల మందికి నష్టం జరుగుతుంది. 1 కోట్ల మంది ప్రయాణాలు ఆగిపోయాయి. 2 10,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. 3 చమురు ఆయిల్ ధరలు
డబల్ పెరిగిపోతున్నాయి. 4 ప్రపంచంలో భయం పట్టుకొని భయంతో ప్రజలు రాత్రి నిద్ర లేకుండా ఇన్ని దేశాల్లో, ఒక దేశమా 2 దేశాలా, చైనా నా మీద ఉన్న గౌరవంతో, రష్యన్ ప్రెసిడెంట్కి నా మీద ఉన్న గౌరవంతో, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు యుద్ధాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళు కూడా యుద్ధం స్టార్ట్ చేయబోతున్నారు. కనుక మన భారతదేశ ప్రధాని గారికి చేతులు జోడించి అడుగుతున్నది, నా మిత్రుడైన నెతన్యాహు ఒక వారుమాంగరు వాడికి మీరు మద్దతు ఇవ్వడం ఏంటి? బ్రేకింగ్ న్యూస్ రావడం ఏంటి? ఐఎమ్ థ్యాంకింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫర్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అంటున్నాడు. అంటే మోదీ గారు 3 రోజుల కిందట ఇజ్రాయెల్ వెళ్ళింది యుద్ధానికి మద్దతు ఇవ్వడానికా? మోదీ గారు వెళ్ళారు. దమ్మున్న మీడియా యూట్యూబర్స్ దీన్ని మీరు ప్రశ్నలుగా వైరల్ చేయండి. నా ప్రధానమంత్రి, హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్ మోదీజీ. హౌ కెన్ హీ బీ యూజ్డ్? వాడెవడో నెతన్యాహు గాడు, దేవుడు వాడిని శపించాలని అందరూ ప్రార్థించండి. ఇరాన్ లీడర్కి చెప్పాను కమేని అనేక సార్లు, అడగండి కిరణ్ రిజిజు లాంటి వారిని, నాతో తిరిగిన పీస్ మేకర్స్ కాంగ్రెస్ లీడర్స్ని అడగండి, బీజేపీ లీడర్స్ని అడగండి, హెచ్టి సాంగ్లియానా గారి ఎక్స్ఎంపీ కాంగ్రెస్ లీడర్ని ఆయన్ని అడగండి, వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఎక్స్ఎంపీ. వీళ్ళందరూ కళ్ళతో చూశారు. ఇప్పుడు జనవరి 15లో నా తెలుగు మీడియా నా స్పీచ్ని చూపించారు. ఏది నార్త్ మీడియా? अरे कहाँ है नॉर्थ मीडिया? ये पीटीआई कहाँ है? ये एएनआई कहाँ है? तुम लोग क्या काम कर रहे हैं? जब मैं अमेरिका में स्पीच दिया जनवरी 15 तारीख को, 145 सेनेटर कांग्रेसमैन उठ के क्लैप देके डॉक्टर पॉल को वेलकम किया था. तुम लोग कहां था? मैं क्या स्पीच दिया, प्रेयर किया, ये युद्ध को रुको, इंडिया से मदद लो, हम शांति के लिए काम कर रहा हूं. रिपब्लिकन डेमोक्रेट उठ के स्टैंडिंग ओवेशन देके मेरा को रिसीव किया था. अरे एक स्टूपिड है जोशी बोल के पीटीआई का, उनका दिमाग काम नहीं कर रहा है. वो बोल रहा है पीटीआई को मना कर रहा है. अरे भगवान तेरे को क्षमा करेगा नहीं. देखो इधर पीटीआई नहीं टेक्स्ट किया, पॉल डॉक्टर पॉल का प्रेस मीट कवर मत करो. तुम किसका एजेंट है? तुम इजराइल का एजेंट है कि ईरान का एजेंट है कि? प्रेस ट्रस्ट ऑफ इंडिया का काम क्या है? अरे रिपोर्ट करो, देश को बचाओ. सब मीडिया को मैं क्या बोल रहे? అందుకే నేను యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నానంటే వీళ్ళందరికీ యుద్ధాలు కావాలి కనుక. ఎవడి అజెండాతో ఆయన ఉన్నాడు. మోదీ గారు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారు అంటే ఇజ్రాయెల్కి మద్దతుకి వెళ్ళారా అంటాడు. అదే నెతన్యాహు ఓపెన్గానా, మోదీ గారు చాలా వందనాలు, మీరు మాకు మద్దతు ఇస్తున్నారు. దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మోదీ గారు మద్దతు ఇస్తున్నారా? మోదీ గారి నోరిప్పి మాట్లాడాలి, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలి. నాకు తెలిసిన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం లేదు. వాడు వాడుకుంటున్నాడు, ఆ మెంటల్ గాడు, ఆ నెతన్యాహు గాడు వాడుకుంటున్నాడు మన మోదీ గారిని. ఆయన బీజేపీ పార్టీ అవ్వచ్చు, నేను ప్రజాశాంతి పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. నా ప్రధానమంత్రిని
వాడు ఒక పావులాగా వాడుకుంటున్నాడు. ఈ విషయం ప్రధానమంత్రి గారికి చేరినంత వరకు మీడియా వాళ్ళు, హిందీ మీడియా వాళ్ళు, నార్త్ ఇండియన్ మీడియా వాళ్ళు, మన తెలుగు మీడియా మిత్రులు ఎప్పుడూ దేశం కొరకు రాష్ట్రం కొరకు మనతో ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. అన్ని ఛానల్స్ శాంతి కొరకు. ఒక ఆయన మొన్న హెడ్సప్ అని ఒక మంచి స్టోరీ పెట్టాడు, ఆయన మన తెలుగు ఛానల్ ఆయనే. కానీ యుద్ధం అయిపోతుంటే, ప్రపంచం కూలిపోతుంటే, మన దేశం ఒక గొప్ప, ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో ఇంకోటి ఉందా? అందుకే కదా నేను అమెరికన్ సిటిజన్షిప్ను వదులుకొని, నా భార్య, నా పిల్లలు, నా నలుగురు మనవలు అమెరికన్ సిటిజన్షిప్ అయినా నేను తీసుకోకుండా నా దేశం కొరకు పాటుపడదాం. అవసరమైతే నాకు ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలే, కానీ పార్లమెంట్కైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు? మన దేశాన్ని నెంబర్ 1 చేయడానికి, మన దేశాన్ని శాంతి దేశంగా రుజువు చేయడానికి, యుద్ధాలు ఆపడానికి. రండి కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సార్, ఇప్పుడు మరి యుద్ధ పరిస్థితులను ఆపేందుకు మళ్ళీ మీ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? అంటే తెల్లవారు చూసారా, రాహుల్ గాంధీ గారికి సీక్రెట్గా చెప్పవలసింది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు? 3 రోజుల నుండి పెద్ద ఆయన అమెరికాలో ట్రంప్ మోదీ గారు ఎలాగ మాట్లాడుకుంటారు, నేను వాళ్ళు పరిచయం చేయవలసిన అపోజిషన్ లీడర్ను కూడా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, వీరిని కలుపుదామని నేను ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాల్ చేస్తే నేను ఇవాళ ఈవినింగ్ పెద్దవాళ్ళతో, అమెరికాలో ఉన్న 3 పెద్దవాళ్ళతో 2తో మాట్లాడిస్తా. ఎందుకు? దేశ శాంతి కొరకు అపోజిషన్ కూడా కలిసి రావాలి. రావట్లేదే, పట్టించుకోవట్లేదే. ఏదో మీడియా బయటలు ఇస్తే సరిపోద్దా? యుద్ధం ఎక్కడ జరిగినా మన భారతదేశం ప్రపంచానికి ఒక మాదిరికరమైన దేశం. మనకు ఒక చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ లాంటి వారి ద్వారా, అంబేద్కర్ లాంటి ద్వారా, స్వామి వివేకానంద లాంటి వారి ద్వారా మన దేశానికి ఒక మంచి చరిత్ర ఉంది. ఏంటో చరిత్ర? ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, ప్రపంచ అభివృద్ధిని కోరుకునే దేశం, ప్రపంచ దేశాల్ని మంచి మార్గంలో నడిపించే దేశం. ఆ ఇమేజ్ నేను తీసుకొచ్చాను 44 సంవత్సరాలుగా. ఆ ఇమేజ్ని ఇప్పుడు సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ కుట్ర రాజకీయ నాయకులు నా దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. ట్రంప్ మీకు ఫ్రెండ్ అంటారు కదా సార్, ట్రంప్తో మాట్లాడి కాస్త పరిస్థితులు ఏమన్నా సెట్ చేయొచ్చు కదా? నేను ఫిబ్రవరి 5ని ట్రంప్ గారినే కాదు, వాళ్ళున్న లీడర్స్ అందరినీ మీకు చూపించాను అనుకుంటా. 50-60 మంది లీడర్స్ని నేను పర్సనల్గా డీసీలో కలిసి ఫిబ్రవరి 22 ప్రపంచ శాంతి సభ రోజునే ప్రపంచానికి శాంతి పిలుద్దామంటే 14 మంది స్పీకర్లు సిద్ధమయ్యారు. మరి ఎవరు కాల్ చేశారో ఆ స్టాలిన్కి పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. ఏ రాజకీయ నాయకుడు కాల్ చేశాడో వాడే పిచ్చి తొగ్గులాగా ప్రపంచ శాంతి మీటింగ్ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా? ఆ స్టాలిన్ గారు క్యాన్సిల్ చేశాడు. అదరిద్రుడు. శాంతి కోరుకునేవాడు ప్రపంచ శాంతి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా 35 రోజులు డిలే చేస్తారా? ఒక్కరోజు ముందు ఇచ్చారు. ఒక్కరోజులో ప్రపంచాన్ని ఎలా తీసుకొస్తాను చెన్నైకి? ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఎలాగొస్తారు? వరల్డ్ మీడియా ఎలాగొస్తుంది? మీరే చెప్పండి. ఢిల్లీ నుంచే మీ 3 నేను ఆహ్వానిస్తే మీరే రాలేకపోయారు. శనివారం ఆహ్వానించాను, ఆదివారం రాలేకపోయారు. వాషింగ్టన్ డీసీ నుంచి, రోమ్ నుంచి ఎలాగొస్తారు? కనీసం 1 మంత్ ముందేనా ప్లానింగ్ ఉంటుంది కదా. నాకు 1 వీక్ ముందేనే ఇచ్చారా? హైకోర్టుకి వెళ్తాను శుక్రవారం 5:30కి. రేవంత్ రెడ్డి నా శాంతి మీటింగ్ను అడ్డుకున్నాడు కదా. ఫిబ్రవరి 20, మే 24 గత సంవత్సరం
అసలు రేవంత్ రెడ్డి కాల్ చేసి స్టాలిన్ని మేము ఇవ్వలేదు పర్మిషను, మీరు కూడా ఇవ్వద్దని అన్నాడని వింటున్నాను. ఏం జరుగుతుంది? రాహుల్ జీ ఈజ్ అ సీనియర్ లీడర్, ఈజ్ అ సీజన్డ్ ఎంపీ, ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. He should seriously consider what I am offering. Are you not seeing my address in the US, Kansas on January 15th? Are you not seeing my address on February 5th in Washington DC? Are you not seeing the video clippings of the second most powerful man of America? All you are seeing this. ఏ ముఖ్యమంత్రినైనా ఎవడైనా కలుస్తాడా అమెరికాలో ఇంత పెద్దవాళ్ళు? టర్కీలో యుఎస్ రెడీగా ఉన్నారు, ఇజ్రాయెల్ రెడీగా ఉన్నారు, ఇరాన్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఇమీడియట్గా మీటింగ్ పెట్టి పీస్ టాక్స్ స్టార్ట్ చేసి దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే ప్రపంచ యుద్ధాలు ఇంకా ఘోరమైపోద్ది. ప్రపంచంలో ఉన్న ప్రతి సిటిజన్కి నష్టం కలుగుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అనుకోండి, 100 రూపాయలు చమురు 200 రూపాయలు అయిపోద్ది. అందరికీ నష్టమే కదా. ప్రయాణాలు ఇప్పుడు టూరిజం అంతా పడిపోతుంది. ఇప్పుడు దుబాయ్ టూరిజం పడిపోయింది, అలాగే ఇండియా టూరిజం పడిపోతుంది, అలాగే అమెరికా టూరిజం పడిపోతుంది, ఇరాన్ టూరిజం పడిపోతుంది, ఇజ్రాయెల్ టూరిజం పడిపోతుంది. అందరికీ నష్టమే కదా. దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? ఎవడ ఈగో వాడికి. నేనెందుకు కేఏ పాల్కి మద్దతు ఇవ్వాలని కొంతమంది, నేనెందుకు ఈయన్ని కాల్ చేయాలని కొంతమంది. సో ఇంకొక 24 గంటలు లేదా 72 గంటల్లో ఈ సమిట్ ముందు న్యూఢిల్లీలో పెడితే ప్రపంచానికి ఒక మెసేజ్, 18 పొలిటికల్ పార్టీస్ లేదా 25 పొలిటికల్ పార్టీస్. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ రికమెండింగ్. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ పవర్, ఐఎమ్ నాట్ ద చీఫ్ మినిస్టర్, I am not the member of parliament, I am not the prime minister, I am not the foreign minister. నేనేం చేయగలను? ప్రజలేమో దొంగల్ని దోచుకునే వాళ్ళని మోసగాళ్ళకి ఓట్లేస్తారు. మంచికి స్థానం లేకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మీ.